నాగేశ్వర్ గారు నమస్కారం. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం సార్, ఆల్రెడీ ప్రభుత్వం శ్వేతపత్రం ఇచ్చింది, ఇప్పుడు శ్వేతపత్రం. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోం అని చెప్పి కేటీఆర్ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఒక ట్వీట్ కూడా చేశారు. ఇవాళ 11 గంటలకు శ్వేతపత్రం పేరుతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతూ ఉన్నారు. ఎలా చూడాలి శ్వేతపత్రం వెసెస్ శ్వేతపత్రం? అంటే తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎవరు ఊరుకోకూడదు కూడా సార్. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రం వరకు వచ్చేటప్పుడు అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. అది దేశానికైనా వర్తిస్తుంది, రాష్ట్రానికైనా వర్తిస్తుంది. కానీ సమస్య ఏంటంటే శ్వేతపత్రం పైన నేను అది విడుదలైన రోజు కూడా చెప్పాను. ఈ శ్వేతపత్రం ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన, మీరు దాని హెడ్లైన్ కూడా చూడండి, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అని ఉంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఫైనాన్స్. ఎకానమీ ఫైనాన్స్ మధ్య తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు. సో తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ కాదు, మీరు ఆ వైట్ పేపర్ హెడ్లైన్ చూడండి. తెలంగాణ స్టేట్ ఎకానమీ ఏ వైట్ పేపర్ అని లేదాడ, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అన్నారు. ఎకానమీకి ఫైనాన్సెస్కు డిఫరెన్స్ అర్థం కావటానికి నేను ఎకనామిక్స్ జార్గాన్లోకి, అర్థశాస్త్ర సిద్ధాంతాలలోకి వెళ్లకుండా అతి సామాన్యుడికి అర్థమయ్యే సరళమైన ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణకు నాకు 20,000 ఆదాయం ఉంది, నెల ఆదాయం 20,000. నేను 12,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, 8,000 జాగ్రత్తగా దాచుకుంటున్నాను. మీకు 2 లక్షల జీతం ఉంది. సో మీరు 2 లక్షల జీతాన్ని ఖర్చు పెట్టి ఇంకో 10,000 20,000 ఆపేసి 2,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా మీకు 20,000 రూపాయలు అప్పు అవుతుంది, నాకు 8,000 రూపాయలు మిగులుతుంది. సో నాది సర్ప్లస్ ఉంది, మీది డెఫిసిట్ ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు నాది ఎకానమీ వీక్, ఫైనాన్సెస్ స్ట్రాంగ్. నాకు 20,000 ఆదాయం ఉంది కనుక నా ఎకానమీ వీక్, కానీ ఆ 20,000 ఆదాయంలో కూడా 8,000 మిగిల్చుకోగలుగుతున్నాను కనుక నా ఫైనాన్సెస్ స్ట్రాంగ్. మీరు 2 లక్షల ఆదాయం ఉంది కనుక మీ ఎకానమీ స్ట్రాంగ్, అయినా 20,000 అప్పు ఉంది కనుక మీ ఫైనాన్సెస్ వీక్. సో అందువల్ల ఇందులో ఏది స్ట్రాంగ్, ఏది ఎకానమీ, ఏది ఫైనాన్సెస్ మీకు అర్థమై ఉంటుంది. సో ఆదాయం అనేది, అందువల్ల ఇది వైట్ పేపర్ ఇస్ నాట్ ఆన్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్, అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు. అందుకే మీరు గమనించండి, ఎకానమీలో మనం చూసే ఇండికేటర్స్ వేరుంటాయి, ఫైనాన్సెస్ను లెక్కించడానికి ఇండికేటర్స్ వేరుంటాయి. ఎకానమీ ఇండికేటర్స్ వచ్చినప్పుడు తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత, జిఎస్డిపి, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, తెలంగాణ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎంత, తెలంగాణలో అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణలో సర్వీసెస్ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి మొదలుకొని అనేక రకాల సర్వీసెస్ తెలంగాణకు సంబంధించిన ఇవన్నీ కలిపితే ఎకానమీ అవుతుంది. అఫ్కోర్స్ ఫైనాన్సెస్కు సంబంధించిన అంశాలకు కూడా ఎకానమీలో భాగమే. ఫైనాన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ, బట్ ఎకానమీ ఈజ్ మోర్ దెన్ ఫైనాన్సెస్. నాకు మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే ఫైనాన్సెస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎకనామిక్స్, బట్ ఎకనామిక్స్ ఈజ్ అ సూపర్ సెట్ ఆఫ్ ఫైనాన్సెస్. సెట్ థియరీ ఉంటుంది మ్యాథమెటిక్స్లో. సో అందువల్ల ఎకానమీలో భాగంగా ఫైనాన్సెస్ చూడాలి, బట్ ఫైనాన్సెస్ ఎకానమీ కాదు, ఎకానమీలో ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందువల్ల ఈ వైట్ పేపర్లో తీసుకున్న ఇండికేటర్స్ మీరు తీసుకుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్, వీటి ట్రెండ్స్ ఏంటి చెప్పారు. 2 ప్రభుత్వానికి ఉన్న అప్పులు ఎంత, జీడిపిలో భాగంగా ఈ అప్పులు ఎంత, 2 3 అప్పులు, కిస్తీలు, వడ్డీలు కట్టడానికి ఎంత చెల్లించాల్సి వస్తుంది, డెట్ సర్వీసింగ్ బర్డెన్ ఎంత, శాలరీ బర్డెన్ ఎంత, ఇవి కదా చెప్పింది. అందులో బడ్జెట్లో కేటాయించింది యాక్చువల్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఇది మీకు వైట్ పేపర్లో ఉన్న ఇండికేటర్స్ అన్నీ ఈ ఇండికేటర్స్ చుట్టే వైట్ పేపర్ నడిచింది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వానికి ముందున్న ద్రవ్య స్థితిగతులు, మనము చాలామంది ఎకానమీలో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఎకానమీ, ఫైనాన్స్ రెండింటికి ఒకే పదం వాడుతుంటాం. కానీ ఎకానమీ అంటే ఆర్థిక, ఫైనాన్సెస్ అంటే ద్రవ్య, అంటే మనీ సఫ్లో. తెలంగాణ ప్రభుత్వం వద్ద
మనీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది అన్నది ఆ శ్వేతపత్రం యొక్క ఉద్దేశం. అందువల్ల ఆడ ప్రభుత్వ స్థితిగతులను చెప్పింది తప్ప రాష్ట్ర స్థితిగతులను చెప్పలేదు. నేను అందుకే ఆ వైట్ పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఈ తేడా చెప్తూ, వాస్తవంగా బీఆర్ఎస్ అడగాల్సింది వైట్ పేపర్ అండ్ తెలంగాణ ఎకానమీ. ఎందుకంటే ఈ ఫైనాన్సెస్ను మనం ఎప్పుడు చూడాలన్నా ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ చూడాలి. మీకు ఇప్పుడు 2 లక్షల ఆదాయం ఉంది, 2,20,000 ఖర్చు పెడుతున్నారు. మీకు త్వరలో 3 లక్షల ఆదాయం కాబోతుంది అనుకోండి, 2,20,000 సమస్య కాదు. కానీ నేను 20,000 ఖర్చు పెడుతున్నాను, నాకు త్వరలో ఆదాయం పెరిగేది లేదు, అప్పుడు నేను ఇలాగే ఉండాలి. అందువల్ల ఫైనాన్సెస్ షుడ్ బి సీన్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అది మీరు బీఆర్ఎస్ వాళ్ళు అడగాల్సిందే, అది అడగలేదు శాసనసభలో. మీరు ఫైనాన్సెస్ పైన బదనాం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వాన్ని అన్నారు, కానీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, బలంగా ఉందా లేదా అని అడిగి, బలంగా లేదు తెలంగాణ ఎకానమీ దివాలా తీసిందని కనుక ప్రభుత్వం అంటే మీరు తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారో అని అనాలి. కానీ అది అనలేదు కదా ప్రభుత్వం శ్వేతపత్రం. సార్ 42 పేజీల ఈ శ్వేతపత్రంలో ఏదైనా ఉండవచ్చు, సభలో ఎటువంటి చర్చ అయినా జరగవచ్చు, కానీ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ సమాజానికి, ఆ సమాజంలో జరుగుతున్న చర్చ ఏంటంటే సార్, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది అనే ఒకటే పెద్ద చర్చ జరుగుతోంది సార్ అధికార ప్రతిపక్షాల మధ్య. పొలిటికల్ యాంగిల్ తీసుకుంది కాబట్టి దీన్ని ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని దివాలా తీసింది అనేది కాదు, రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య స్థితిగతుల్ని దివాలా తీసింది అన్నది పాయింట్ అక్కడ. ఆ శ్వేతపత్రం నేను ఇప్పుడు పొలిటికల్గా ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అన్న దట్స్ నాట్ మై బిజినెస్ టు అనలైజ్. రాజకీయాల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటారు, కానీ 42 పేజీల వైట్ పేపర్ చదివిన వ్యక్తిగా, దానిపైన ఇప్పటికే చాలా గంటల పాటు మాట్లాడిన వ్యక్తిగా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వం తెలంగాణ ఎకానమీని దివాలా తీసింది అన్న పదం, అసలు దివాలా అన్న పదమే నేను చూసినంత వరకు గుర్తులేదు. వైట్ పేపర్లో తీసుకొని కంట్రోల్ ఎఫ్ కొట్టి మీరు చూడండి కావాలంటే, ఈ బ్యాంక్ క్రప్ట్ అన్న పదం ఉందా? లేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే బ్యాంక్ క్రప్ట్ అన్న పదం లేదు, దివాళా అనే పదం లేదు. దివాళా పదమే లేనప్పుడు దివాళా తీసింది ఎట్లా? కానీ చర్చ అయితే చర్చ ఏమన్నా జరగదు. ఇప్పుడు ఆ 42 పేజీలు చర్చ పెట్టేవాడు 42 పేజీలు చదివిందా లేదా అవన్నీ నాకు తెలియదు. కానీ తెలంగాణ ఎకానమీ పైన ఈ వైట్ పేపరే కాకుండా అంతకుముందున్న కాగ్ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనిపెడుతుంది. నేను దీన్ని కనీసం గత 20-25 ఏళ్ళుగా చదువుతున్నాను, ఇవాళ కాదు ఇప్పుడు. నేను అందుకే 20-25 ఇయర్స్గా ఈ సిఏజీ రిపోర్ట్లను, సిఏజీ ప్రతి ఇయర్ మీకు కాగ్ తెలంగాణ ఫైనాన్సెస్ పైన ఒక నివేదిక ఇస్తుంది, ప్రత్యేకంగా ఇస్తుంది ఒక నివేదిక. సో గత కొన్ని ఏళ్ళుగా ఇస్తుంది, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చూస్తున్నాను, అంతకుముందు గుర్తులేదు. కానీ సో తెలంగాణ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తుంది. సో ఇవన్నీ చదివిన వ్యక్తిగా చెప్తున్నాను, చదవనే కాదు తెలంగాణ ఎకానమీ పైన పిల్లలకు పాఠాలు కూడా చెప్పినోని. సో నాకు అర్థమైంది ఇప్పుడు అందులో ఏముంది అన్నది చెప్పగలను తప్ప పొలిటికల్గా ఏమనుకుంటున్నా కాదు. తెలంగాణ దివాలా తీసింది అని చెప్పాలంటే జీడిపి దెబ్బతిన్నదా చెప్పాలి, పెట్టుబడులు రాలేదా చెప్పాలి, ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయా చెప్పాలి, అగ్రికల్చర్ గ్రోత్ రేటో, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేటో, ఇండస్ట్రియల్ గ్రోత్ రేటు, సర్వీసెస్ గ్రోత్ రేట్ దెబ్బతిన్నదా చెప్పాలి. ఇవేవి చెప్పలే కదా అందులో, అసలు ఫైట్ పేపర్లో లేనేలేవు ఈ ఫ్యాక్టర్స్. శ్వేతపత్రంలో ఉన్నదల్లా నేను ఇంతకుముందు చెప్పాను. అప్పు ఎంత, ఆదాయంలో భాగంగా అప్పు ఎంత, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎంత, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంది, డెట్ ఏంది, డెట్ సర్వీసింగ్ బర్డెన్ ఏంది, డెట్ టు జిఎస్డిపి ఏంది, ఈ లెక్కలే ఉన్నాయి తప్ప తెలంగాణ ఎకానమీ బాగుందా బాగలేదా అన్న చర్చలోకి ఆ వైట్ పేపర్ పోలే. ఎందుకంటే దాని ఉద్దేశం విమర్శలు కూడా లేలే. ఆ వైట్ పేపర్ యొక్క ఆబ్జెక్టివ్ మనకు అర్థం కావాలి. ఆ వైట్ పేపర్ యొక్క పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటి? వైట్ పేపర్ అంటే కాలక్షేపం పెట్టారు కదా అసెంబ్లీలో. అసెంబ్లీ అనేది ఒక రాజకీయ సభ, రాజకీయ సభలో రాజకీయ లక్ష్యం లేకుండా ఏ పని జరగదు. అందువల్ల ఈ వైట్ పేపర్ వెనకాల ప్రవేశపెట్టడం ఉన్న పొలిటికల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, గత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సెస్ను దెబ్బతీసిపోయింది, ఇవాళ మాకు హామీలు అమలు చేయడానికి ఉన్న కాంటెక్స్ట్ ఇది, అయినా కూడా మేము కష్టపడి ఫైనాన్సెస్ మెరుగుపరిచి మేమిచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పడం దాని ఉద్దేశం. సో దాని లక్ష్యం అదైనప్పుడు తెలంగాణ ఎకానమీ
దివాలా తీసింది అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, దివాలా తీసిన ఎకానమీలో మరి మీ హామీలు ఎలా అమలు అవుతాయని. ఎకానమీ దివాలా తీసినాక హామీలు అమలు కావు కదా. అందువల్ల ఎకానమీ దివాలా తీసిందా లేదా అనేది వైట్ పేపర్లో ఎక్కడా డిబేట్లో లేదు. ఉంటే నేను చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ కూడా లేదల్లా. బట్ ఇంత పెద్ద సమస్యగా వచ్చింది కదా నిధులు నియామకాలు అనేది. వైట్ పేపర్లు ఎక్కడన్నా అన్ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగింది, వీటిపైన డిస్కషన్ ఉందా అలా లేదు కదా. సో దట్ ది హెడ్లైన్ ఇట్ సెల్ఫ్ సేస్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్. లేకపోతే అది ఏమన్నా ఉందంటే తెలంగాణ ఎకానమీ ఏ వైట్ పేపర్ ఉంది. ఈ మధ్య ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క 2 బుక్స్ కూడా రిలీజ్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు తయారు చేసింది. ఒకటి తెలంగాణ ఎకానమీ అని. నిజంగా చెప్పాలంటే అది వైట్ పేపర్ లాగా చెప్పుకోవాలి, ఎందుకంటే అది సభలో పెట్టలేదు కావచ్చు. కానీ తర్వాత తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని 2వది. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకు డాక్యుమెంట్స్, ప్రభుత్వ నివేదికలు ఈ మధ్య ఈ 2 పుస్తకాలు విడుదల చేశారు. సో అందువల్ల వైట్ పేపర్ ఈజ్ నాట్ ఎ డిస్కషన్ ఆన్ తెలంగాణ ఎకానమీ, ఇట్ ఈస్ ఎ డిస్కషన్ ఆన్ తెలంగాణ గవర్నమెంట్ ఫైనాన్సెస్. ప్రభుత్వానికి ముందున్న డబ్బుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వానికి ఇప్పుడు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఓవర్ డ్రాఫ్ట్లు తీసుకోవడం, వీటి గురించి మాట్లాడారు అందులో. అంటే డబ్బుల ఫ్లో, ఇన్ఫ్లో ఎట్లుంది, అవుట్ఫ్లో ఎట్లుందని మాట్లాడారు తప్ప ఎకానమీ ఎంత, వివిధ రంగాల పరిస్థితి ఏంటి అది ఆ వైట్ పేపర్ లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ అది అడగాల్సింది సభలో బీఆర్ఎస్ అడగాల్సింది ఏంటంటే మీరు ఫైనాన్సెస్ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఫైనాన్సెస్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఎకానమీ కదా. గ్రోయింగ్ ఎకానమీలో ప్రభుత్వ ఫైనాన్సెస్ సమస్య కాదు, మీరు ఎకానమీ గ్రోత్ పాత్లో ఉందా లేదా చెప్పండి అని అడగాల్సిందే. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఆ ప్రశ్న అడగలేదు. ఇప్పుడు వాళ్ళు బహుశా లేట్గానైనా అర్థం చేసుకున్నట్టున్నారు. సో ఇవాళ ప్రగతి గురించి మేము చెప్తున్నామన్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కేటీఆర్ చెప్తున్నది ఏంటి, ప్రగతి పైన వైట్ పేపర్. కానీ ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ తెలంగాణ ప్రగతి మీద కాదు, తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల పైన. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సింది అంటే ఒకవేళ కౌంటర్ చేయాలంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని లెక్కలు చెప్పాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ఏమో తెలంగాణ ఎకానమీ గురించి వైట్ పేపర్ ఇస్తుంది, ప్రభుత్వం ఏమో తెలంగాణ ఫైనాన్సెస్, అది కూడా గవర్నమెంట్ ఫైనాన్సెస్, వాటిపైన ఇచ్చింది. శ్వేతపత్రంలో రాజకీయ విమర్శలు లేకపోవచ్చు, దివాళా అనే పదం ఉండకపోవచ్చు, కానీ ఈ శ్వేతపత్రంలో మాత్రం ఖచ్చితంగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఖచ్చితంగా ఉంటాయి సార్. ఎందుకంటే ఎలా ఉంటుందండి, ప్రజాస్వామ్యంలో ఏదైనా రాజకీయమే కదా. ఇక ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తూ ఉన్నాయంటే ఈ శ్వేతపత్రంలో అప్పులపై స్పష్టత లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ ఎకానమీ మీద పూర్తి అవగాహన ఉన్న పర్సన్గా ప్రతిపక్షాలకు కనిపించని స్పష్టత మీకేమైనా కనిపించిందా? అంటే ప్రతిపక్షాలకు కాదు, అందరూ అనలేదు, బీజేపీ అన్నది స్పష్టత లేదని. ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమనలేదు. బీఆర్ఎస్ వైట్ పేపర్లో అప్పుల పైన స్పష్టత లేదు అని అనలే. బీఆర్ఎస్ వాదన డిఫరెంట్ ఉంది, బీజేపీ వాదన డిఫరెంట్. మొత్తం శ్వేతపత్రమే తప్పులు తడక. బీఆర్ఎస్ చెప్పేది అప్పుల గురించి చెప్పారు తప్ప కల్పించబడిన ఆస్తుల గురించి చెప్పలేదు అన్నది బీఆర్ఎస్ విమర్శ. బీఆర్ఎస్ ఎక్కడ స్పష్టత లేదన్న పదమే వాడలేదు, అప్పుల పైన స్పష్టత. బీజేపీ ప్రాబ్లం ఏంటి, అప్పుల పైన ఖండించాలి, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళు వ్యతిరేకం. ఆస్తులు కల్పించారని చెప్పలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వైట్ పేపర్ సమర్థించలేరు. సో వాళ్ళకున్న పొలిటికల్ డైలమా అది. ఆ పొలిటికల్ డైలమా నుంచి అప్పుల గురించి స్పష్టత లేదు అన్న పదం వాడాడు. బీజేపీ నాయకులు మరి ఆ 42 పేజీల వైట్ పేపర్ చదవలేదా నాకు అర్థం కాదు. వైట్ పేపర్లో ఎంత స్పష్టంగా ఉందంటే టేబుల్స్తో సహా ఉంది. వాళ్ళు ఒకవేళ ఆ 42 పేజ్ వైట్ పేపర్ చదవకపోయినా నా వీడియోలు పెట్టాను, ఇప్పటికో 3-4 వీడియోలు పెట్టాను, మీరు చూడండి, టేబుల్స్తో సహా స్క్రీన్ పైన చూపెడుతూ చెప్పాను. ఇంకా స్పష్టత లేకపోవడం ఏంటండి. సో అప్పుల మీద స్పష్టత లేదు అంటే వైట్ పేపర్ మేము కూడా వైట్ పేపర్ చేయను, మీకు ఎందుకు కనిపించలేదు, అందులో క్లియర్గా ఉంది. 2014-15లో 72,658 కోట్లుగా ఉన్న అప్పు 2020 ఇప్పటికీ 6,71,757 కోట్లకు పెరిగింది. ఇందులో 3,89,000 పైచిలకు ప్రభుత్వ అప్పులు, మిగతా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ లోన్స్, సెక్యూరిటీలు. ఇంకో ఇది స్పష్టత ఒకటి. బీజేపీ మిత్రులారా, మీరు మరొకసారి కావాలంటే వైట్ పేపర్ తీసి చూడండి, లెక్కలతో సహా ఉంది స్పష్టత. 14-15 కాదు, ఎవ్రీ మంత్ ఇయర్ ఉంది, 15, 16, 17, 18 అని 2.
డెట్ సర్వీసింగ్ బర్డన్, అప్పులపైన కిస్తీలు వడ్డీలు కలిపితే 34% ఆఫ్ రెవెన్యూ రిసీప్ట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రోజువారీ 100 రూపాయల ఆదాయం వస్తే 34 రూపాయలు అప్పులకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. సో ఇది ఇందులో దీనికి టేబుల్ కూడా ఉంది క్లియర్గా. 3 డెట్ టు జిఎస్డిపి రేషియో, ఇది 2015-16లో 15.7 15.7% ఉండగా ఇది కాస్త 27.8% పెరిగింది ఇప్పటికీ. అది ఇక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా కలుపుకుంటే 36.9% పెరిగింది. ఇది థర్డ్ స్పష్టత. ఇది కూడా వైట్ పేపర్లో, నేను నా సొంతకైతే ఏమీ కాదు, వైట్ పేపర్లో ఇంత స్పష్టంగా ఉంటే మా స్పష్టత లేదు అంటే ఏం చెప్పాలి. 4వది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్లు పెట్టి తీసుకున్న వాటిలో వడ్డీ రేట్ ఎక్కువ. అందులో నార్మల్గా అయితే 7.6% వడ్డీ రేటు ఉంటే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో వడ్డీ రేటు 8.9% నుంచి 10.49%. ఇంకో ఇది స్పష్టత 4, 5. ఇంకేం కావాలి స్పష్టత? ఇంత క్లియర్గా ఉంటే వైట్ పేపర్ చదవకుండా లేదా చదివినా అర్థం చేసుకోకుండా, అర్థం అయినా కూడా రాజకీయ కారణాలు ఇంత మాకు స్పష్టంగా లేదు అంటే ఇంతకన్నా స్పష్టంగా ఏముంటుంది? అందులో ఈ వైట్ పేపర్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, నేను మొదటి రోజు కూడా చెప్పాను, చాలా సరళంగా, బహుశా ఫస్ట్ టైం లెజిస్లేటర్స్ కూడా ఉన్నారని దృష్టిలో పెట్టుకొని రాశారు. ఎందుకంటే రెవెన్యూ రిసీప్ట్స్ అన్న వాడిన దగ్గర రెవెన్యూ రిసీప్ట్స్ అంటే ఏంటి, డెట్ సర్వీసింగ్ బర్డన్ దగ్గర డెట్ సర్వీసింగ్ బర్డన్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అన్న దగ్గర ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏమిటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటి అని క్లియర్ రాశారు. ఇప్పుడు ఇంతవరకు నేను 5 స్పష్టత 6. తెలంగాణ 2014-15లో 300 అంటే రోజులు ఏడాదిలో ఉన్న 100% డేస్ పాజిటివ్ సర్ప్లస్ ఉండే, అది కాస్త ఇప్పుడు 30 డేస్ మాత్రమే పాజిటివ్ సర్ప్లస్ ఉంది. స్పష్టత 6, 7. నెక్స్ట్ స్పష్టత. సో ది వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్, ఒకప్పుడు 34 డేస్ మాత్రమే తీసుకునేవారు ఇయర్లో, ఇప్పుడు 171 డేస్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ ఒకప్పుడు 5 రోజులు తీసుకునేవాళ్ళు, ఇప్పుడు 121 డేస్ తీసుకుంటున్నారు. వేస్ అండ్ మీన్స్ అంటే ఏంటి, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి అని వివరాలు కూడా ఇచ్చారు. ఇంతకన్నా స్పష్టత ఏంటండి? ఇప్పుడు ఇది 10వ తరగతి పిల్లానికి కూడా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ అనే ఒక జాతీయ పార్టీకి అర్థం కాకపోతే ఏంటి, నాకు అర్థం కాదు. మీరు అందులో ఇచ్చిన గణాంకాలు కావాలంటే తప్పని చెప్పండి, లేదా రైట్ అని చెప్పండి. అప్పులు ఇన్ని లేవని చెప్పండి, అప్పులు ఇంతకన్నా ఎక్కువనాయని చెప్పండి, అప్పులు ఉన్నా ప్రాబ్లం లేదని చెప్పండి, లేదు అప్పులతో ఇబ్బందిగా ఉందని చెప్పండి. ఏదో ఒకటి చెప్పాలి. కానీ అప్పులు స్పష్టత లేదంటే ఇంత క్లియర్గా డెట్ సర్వీస్ బర్డన్ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, డెట్ ఇయర్ ఎంత పెరిగింది, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ పైన ఓవర్ డ్రాఫ్ట్ పైన ఆధారపడి ఎంత పెరిగింది, ఏ రకమైన అప్పులకు ఏ రకమైన వడ్డీ రేటు ఉంది, ఇన్ని లెక్కలు గణాంకాలతో సహా స్పష్టంగా సరళంగా ఉంటే బీజేపీ మిత్రులకు నాకు అప్పులపైన ఈ శ్వేతపత్రంలో మాకు స్పష్టత లేదంటే, మీకు స్పష్టత లేకపోతే తెలంగాణ సమాజానికి స్పష్టత లేదని అనలేం కదా. రైట్ సార్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పి బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఎంక్వైరీలో రకరకాల పద్ధతుల్లో ఎంక్వైరీ జరపచ్చు, రకరకాల పద్ధతులు. ఒకటి హౌస్ కమిటీ ఎంక్వైరీ అంటారు, అంటే శాసనసభ్యుల బృందం విచారణ జరుపుతుంది. అయితే కాళేశ్వరం అనేది ఒక సాంకేతికపరమైన అంశం. ఈ సాంకేతికపరమైన అంశాన్ని శాసనసభ్యులు విచారణ జరిపితే పూర్తి వివరాలు తెలియవు. ఎందుకంటే శాసనసభ్యులకు ఆ ఇంజనీరింగు పరిజ్ఞానం ఉండాలని రూల్ ఏమీ లేదు. అయినా కూడా ప్రజాప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్తారు. ముఖ్యమంత్రి సభలో కూడా ప్రకటించాడు, శాసన మండలి శాసనసభ్యులతో కూడిన బృందాన్ని మేము అందరినీ కాళేశ్వరం తీసుకెళ్తామని. అయితే అది హౌస్ కమిటీ వేసి విచారణ జరిపించవచ్చు. హౌస్ కమిటీ కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడి విచారణ జరపచ్చు. కానీ అది హౌస్ కమిటీకి ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ వల్ల హౌస్ కమిటీ రిపోర్ట్ కాంప్రిహెన్సివ్గా ఉండటానికి వీలు కాదు. ఇది మొదటి పద్ధతి. రెండవ పద్ధతి రాష్ట్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ ద్వారా విచారణ జరిపించడం. ఇందులో ఏమైనా అవినీతి జరిగిందా, ఇంకేమైనా జరిగిందా అని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరపడం. మూడవ పద్ధతి దీంట్లో స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి నిపుణుల బృందాన్ని వేసి నిపుణుల బృందం ద్వారా విచారణ జరపడం. నాలుగవది జ్యుడిషియల్ ఎంక్వైరీ, అంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా అన్ని అంశాలను విచారణ జరపడం. ఐదవది సిబిఐ విచారణ.
ఈ 5 రకాల విచారణలు జరపచ్చు. ఏ విచారణ జరపాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రెరగేటివ్. దాన్ని నమ్మడమా నమ్మకపోవడమా, ఆ నివేదిక కరెక్ట్ ఉందా లేదా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు, దానిపైన మరో రిపోర్ట్ అడగచ్చు. కానీ సిబిఐ విచారణే జరపమని ఎందుకు బీజేపీ అడుగుతుందంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వ చేతుల్లో పెట్టుకుంటే మాకు ఉపయోగం అని రాజకీయంగా బీజేపీ ఆలోచిస్తుందా? ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు అంతర్వేది పుణ్యక్షేత్రంలో రథం దగ్ధమైంది. ఎవడో దుండగులు ఆ రథాన్ని తగలబెట్టారు. దీనిపైన అప్పటి బీజేపీ అంటే వారు అప్పుడు జగన్తో కొట్లాడే మూడ్లో ఉండే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎప్పుడు జగన్తో కొట్లాడే మూడ్లో ఉంటుందో, ఎప్పుడు మౌన దీక్షలు ఉంటారో తెలియదు మనకు. కొన్ని సందర్భాల్లో జగన్తో పోరాడే మూడ్లో ఉంటారు, కొన్ని సందర్భాల్లో మౌన దీక్షలో ఉంటారు. ఆ సమయంలో పోరాడే మూడ్లో ఉన్నప్పుడు ఆ జగన్ మత విశ్వాసాలను కూడా మాట్లాడుతూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో మీరు గమనించే ఉంటారు. సో రామతీర్థం పైన దాడి ఇట్లా రోజు పత్రికలు వచ్చేది. అక్కడ గుడిపై దాడి, ఇక్కడ గుడిపై దాడి. సడన్గా ఆగిపోయాయి. మరి ఎందుకు ఆగిపోయినో తెలియదు. దాడులు ఆగిపోయాయి, ప్రతిపక్షాలు మాట్లాడు ఆగిపోయాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాలను కూడా ప్రస్తావిస్తూ ఒక మతపరమైన విభజన తేవాలని చూసింది. జగన్ ఏం చేశాడు? పొలిటికల్గా మరి మోడీ అమిత్ షాలతో ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. బీజేపీ వాళ్ళు ఇక్కడ కామైపోయారు. పాలసీ విధానపరంగా ఏం చేశాడు? సిబిఐ విచారణకు ఆదేశించారు. దాంతో బీజేపీ వాళ్ళు కంప్లీట్గా క్లోజ్ అయిపోయారు. నా గుర్తున్నంత వరకు ఇప్పటి వరకు సిబిఐ రిపోర్ట్ రాలే. ఒక అంతర్వేదిలో ఒక దేవాలయంలో ఉన్న రథాన్నే విచారించలేడు సిబిఐ. కాళేశ్వరం ప్రాజెక్టు విచారిస్తుందన్న చెప్పండి. అంటే అది ఎన్నడూ తెలియదన్నట్టు కదా కాళేశ్వరం. సో సిబిఐ దగ్గర ఉన్న విచారణలు 20 ఏళ్ళ నుంచి విచారిస్తూనే ఉన్నారు చాలా వాటివి. ఇప్పుడు అనేక స్కామ్లు, బోఫర్ స్కామ్ నుంచి అనేక స్కామ్లు విచారించారు. ఏ స్కామ్ బయటపడింది నాకు చెప్పండి సిబిఐలో? బోఫర్ కుంభకోణంలో ఇంతవరకు ఎవరిని దోషిగా తేల్చారో చెప్పండి. 64 కోట్ల బోఫర్ కుంభకోణానికి బహుశా 600 కోట్లు ఖర్చు అయి ఉంటుంది విచారణకు, సిబిఐ విచారణకు. పోనీ ఏ విషయంలో కోల్ స్కామ్ విచారించింది, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. మీకు స్పెక్ట్రల్ స్కామ్ విచారించారు, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. కామన్వెల్త్ స్కామ్ విచారించింది, ఎవరిని అరెస్ట్ చేశారు చెప్పండి. సిబిఐ ఇన్ని స్కామ్లు విచారించింది కదా, ఎవరిని అరెస్ట్ చేసింది చెప్పండి నాకు. ఇప్పుడు కాళేశ్వరంలో సిబిఐ ఏం తెలుస్తుంది? సో నాకు అర్థం కాని అంశం. సిబిఐ విచారణ అని అడుగుతారు. సిబిఐ అసమర్థత వల్ల కాదు ఈ సమస్యలు వచ్చేది. సిబిఐలో అద్భుతమైన అధికారులు ఉన్నారు. సిబిఐ పొలిటికల్ కంట్రోల్లో ఉండడం వల్ల ఈ పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, భారత సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సిబిఐ పైన అన్న మాట ఏంటంటే ఇట్ ఇస్ ఎ కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలుక లాంటిది అని సుప్రీంకోర్టు వాడింది. ఈ పదం నేను చెప్పడం కాదు. అందువల్ల చిలుకది తప్పు కాదు, పంజరాన్ని పెట్టిన ప్రభుత్వాన్ని తప్పు. అలాంటి పంజరంలో ఉన్న చిలుకతోని సిబిఐ విచారణ జరిపిస్తే అంటే ఈ విచారణ కేంద్రం కోర్టుల్లోకేసి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ తెలంగాణ పార్టీలతో ఆటలాడటానిక సిబిఐ విచారణ? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం ఉండకపోతున్నాడు, ఒప్పుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పైన వారు ఆల్రెడీ ఒక ఒపీనియన్తో ఉన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం నాసి రకంతో కట్టారు, కాళేశ్వరం వైబుల్ కాదు అని వారికి ఒపీనియన్ ఉంది ఆల్రెడీ. ఒక ప్రీడిటర్మైన్డ్ ఒపీనియన్తో ఉన్న ప్రభుత్వము ఆదేశించే విచారణ ఒక ప్రెజుడిషియల్ ఒపీనియన్ అని అనొచ్చు ప్రత్యర్థులు కూడా. ఒక ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వము ఏర్పాటు చేసే ఏజెన్సీ విచారణ మాకు నమ్మకం లేదు అని బీఆర్ఎస్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే దట్ ఇస్ ఎ పొలిటికల్ స్టాండ్. కానీ అడుగుతుంది ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశించింది జ్యుడిషియల్ ఎంక్వైరీ. మనకు అర్థం కావాల్సింది అంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి విచారణ, కోర్టు మానిటర్ ప్రూవ్. ఆ విచారణ వచ్చాక దాన్నైనా నమ్మమని నేనేం చెప్పడం లేదు. దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చెప్తూ మాట్లాడచ్చు. కానీ అసలు విచారణే మొదలు కాకముందు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో తెలియకముందు, ఇప్పుడు అందులో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నాసి రకంగా కట్టారా ఒక ఫ్యాక్టరు, 2 ఈ కట్టడంలో లావాదేవీల్లో అక్రమ లావాదేవీలు అవినీతి జరిగిందా, 3 అసలు ఈ ప్రాజెక్టే వయబులా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ఒక్క ఫ్యాక్టర్ లేదు కదా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని విచారణ జరిపిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తే దాన్ని బేస్ చేసుకొని అభిప్రాయాలు చెప్పచ్చు, ఇది రైటా రాంగ్ అని. కానీ మొదట్లోనే సిబిఐ విచారణ జరిపించండి, సిబిఐ విచారణ జరిపించమని డిమాండ్ చేస్తున్న బీజేపీని నేను కోరేది ఏంటంటే సిబిఐ కేసులపైన ఒక శ్వేతపత్రం ఇవ్వమనండి.
ఎన్నేళ్ల నుంచి ఏ కేసు విచారణలో ఉంది, ఏం తెలిసారో చెప్పమనండి. అంతర్వేదిలో రతన్ నుంచి మొదలుకొని అన్నీ చెప్పండి. ఏదైనా ఒకటి పరిష్కారం అయితే సిబిఐ విచారణలో లెట్ us ఆల్సో ఆస్క్ దిస్. లేనప్పుడు ఎందుకు చర్చ? రైట్ సార్. ఇక మహారాష్ట్రలో 48 ఎంపీ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది సార్. ఈ నెల 30న కొల్హాపూర్లో ఒక సభ జరగబోతోంది. ఆ తర్వాత పూణేలో అలాగే ఔరంగాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో ఓడిన జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలనే బీఆర్ఎస్ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాస్తవంగా చాలా స్పెక్యులేషన్ వచ్చింది అంటే టీఆర్ఎస్ ఓడిపోయాక తెలంగాణలో ఇక బీఆర్ఎస్ అనేది ఉండదు అని. కానీ బహుశా ఫర్ డిఫరెంట్ రీజన్స్ బీఆర్ఎస్ను కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నట్టున్నారు. దీని ప్రయోజనం మొదటిది కేసీఆర్కు. ఇప్పుడు కేసీఆర్ శాసనసభకు వచ్చి ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా శాసనసభను ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదుగా. బహుశా ఆయన ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాలు, ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్రలో కొల్లాపూర్లో మీటింగ్ పెట్టాలి, షోలాపూర్లో మీటింగ్ పెట్టాలంటే ఎవరు పెట్టాలి? సో తెలంగాణ నాయకులు పోయి పెట్టరు కదా, జాతీయ నాయకుడిగా కేసీఆరే పెట్టాలి. అందువల్ల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళటానికి బీఆర్ఎస్ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ ఉపయోగపడుతుంది. ఇది మొదటి బెనిఫిషరీ కేసీఆర్ అవుతారు. ఎందుకంటే ఎవరికైనా వ్యక్తిగతంగా 10 ఏళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాజకీయాలను అప్రతిహతంగా దశాబ్దాలుగా శాసించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలకారకుడైన వ్యక్తి సభలో కూర్చోవాలి అంటే వ్యక్తిగతంగా కొంత ఎంబరాస్మెంట్ ఉండొచ్చు. డెమోక్రటిక్ స్పిరిట్తో చూస్తే ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. అధికారము శాశ్వతం కాదు, ప్రతిపక్షము శాశ్వతం కాదు. కానీ ఎవరైనా డెమోక్రటిక్ స్పిరిట్ ఎంతున్నా పర్సనల్ ఇన్హిబిషన్స్, వ్యక్తిగతమైన ఇబ్బందులు, భావాలు ఉంటాయి. మనం కూడా వాటిని పూర్తిగా కొట్టిపారేయలేము. ఎందుకంటే ఎవరమైనా మానవులమే కనుక మానవులకు సహజమైన భావాలు, ఇబ్బందులు, మనోభావాలు ఉంటాయి. సో అందువల్ల కేసీఆర్కు ఉండడాన్ని నేను తప్పుపట్టను. బట్ చూద్దాం. కేసీఆర్ ఇప్పటి వరకు ఆయనే శాసనసభాపక్ష నేత బీఆర్ఎస్కు. ఆయన అనారోగ్యం రీత్యా ఆయన సభకు రాలేదు. కేసీఆర్ సభకు వచ్చి తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎదుర్కొని టీఆర్ఎస్కు ప్రధాన పాత్ర నాయకుడిగా ఉంటూ జాతీయ రాజకీయాల వైపు ఉంటాడా, లేదా బీఆర్ఎస్ నేషనల్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది, పొలిటికల్ ప్రాజెక్ట్ కనుక రాష్ట్ర రాజకీయాల్ని ఇతరులకు అప్పచెప్పి తాను జాతీయ రాజకీయాలు ఉంటాడో చూడాలి. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ యాక్టివ్ అవుతోంది అన్నప్పుడు వచ్చే క్వశ్చన్, వాట్ ఈజ్ కేసీఆర్స్ పొలిటికల్ ఫ్యూచర్, పొలిటికల్గా ఏం చేయబోతున్నాడు కేసీఆర్. రెండవది ఏంటి అంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ను వదిలేస్తే సాధారణంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత డిమారలైజేషన్ మొదలవుతుంది. సో అందువల్ల బీఆర్ఎస్ ముందున్న ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే తన పార్టీ శ్రేణుల నాయకుల మొరాల్ను నిలబెట్టి 5 ఏళ్ల పాటు పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. అందుకే దానికి తగ్గట్టుగా స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓడిపోయింది 2% ఓట్లతోనే, 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ లాంటి చోట భారీ విజయాలు సాధించారు. ఇప్పటికీ అనేక స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ఏ ఉంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు పార్టీని ప్రతిపక్షంగా ధీటుగా నిలబెట్టడానికి కూడా ఈ జాతీయ పార్టీ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ ఉపయోగపడుతుంది. చూడు, టీఆర్ఎస్ అనేది ఓటమితో డిమారలైజ్ కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇలాంటి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది, ఓటములు ఎదుర్కొంది, అవహేళనలు ఎదుర్కొంది. రాజశేఖర్ లాంటి వారు శాసనసభలో మీకు 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని అపహాస్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో 2 లక్షలతో గెలిచిన కేసీఆర్ 20,000తోనే కరీంనగర్లో గెలవాల్సిన దుస్థితి ఎదుర్కొన్నారు. ఇవన్నీ కొత్త కాదు బీఆర్ఎస్ ప్రస్థానంలో. అందువల్ల ఆ కాన్ఫిడెన్స్ను తన పార్టీ శ్రేణులకు ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, రేపు ఎంపీ సీట్లు ఇక్కడ మహారాష్ట్రలో అక్కడ ఎక్కడ కలిపో 10, 15 గెలుచుకోగలిగితే జాతీయ రాజకీయాల్లో కనుక హంగ్ పరిస్థితులు వస్తే అప్పుడు క్రియాశీలక పాత్ర కూడా పార్లమెంట్లో జాతీయ రాజకీయాల్లో పోషించే అవకాశం ఉంటుంది. బహుశా ఈ 3 కారణాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పొలిటికల్ ప్రాజెక్ట్ను మధ్యలో ఆపకుండా దాని లాజికల్ కంక్లూజన్ వైపు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉండాలి. రైట్ సార్. ఇక
సీఎం పదవి విషయంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి కారణమయ్యాయి సార్. ఈ నేపథ్యంలో పవన్ ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎంపీ హర్రామ్ జోగయ్య ఒక లెటర్ రాశారు. అసలు ఈ వివాదానికి కారణమైన లోకేష్ వ్యాఖ్యలు ఏంటి అనేది ఒకసారి వినిపిస్తాను ప్రేక్షకులకు. సార్, ఇప్పుడు జనసేనతో ఓట్లను పంచుకుంటున్నారు, సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. సో దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్, నో అంబిక్విటీ అని చెప్తూ ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలే హరిరామ్ జోగయ్య గారికి కోపం తెప్పించాయి, ఆవేదన తెప్పించాయి. వెంటనే పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ని కూడా చదివి వినిపిస్తాను సార్ ప్రేక్షకుల కోసం. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి, ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు. అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకసార్లు ప్రకటించారు. కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆశిస్తున్నట్లు చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా? మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటోన్న జన సైనికులు కలలు ఏం కావాలనుకుంటున్నారు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మాటల్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే ఒక క్లారిటీ ఇవ్వండి, మీకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పి చాలా ఓపెన్గా హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాసేసారు సార్. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయడము లెటర్ రాసినంత ఈజీ కాదు. హర్రామ్ జోగయ్య గారు చాలా సీనియర్ పెద్దలు, కానీ హర్రామ్ జోగయ్య గారు తెలియంది కాదు. అసలు సీఎం పవన్ కళ్యాణ్ చేయడానికి ఏం చేస్తున్నారు వీళ్ళంతా అనేది క్వశ్చన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్న నేను అడిగడం కాదు, సీఎం అని అనడం కాదయా. ఒక నన్నే ఓడించారు, నేనే గెలవలేదు ఎమ్మెల్యేగా, సీఎం అంటే అవుతుందా, వచ్చినప్పుడు వస్తుంది అన్నాడు. కరెక్ట్. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం వేరు, ఉన్న వాస్తవిక పరిస్థితులు వేరు. వాస్తవిక పరిస్థితులు ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇప్పటికిప్పుడు జనసేన ముఖ్యమంత్రి పదవిని అడిగే పరిస్థితిలో కూటమిలో లేదు. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి. నా నమ్మకం ఇప్పటికే వచ్చింది కూడా. శాసించడం అంటే ముఖ్యమంత్రి పదవి కోరుకోవడమే కాదు కదా. శాసించడం అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు చాలా కీలకమని భావించడమే శాసించడం. వస్తే పోతే పో అంటే యాచించడం, నువ్వు కలిస్తే కలువు లేకపోతే లేదు అనడం యాచించడం. సో ఆ పొజిషన్లో టీడీపీ ఉందా? ఇప్పుడు జనసేన పరిస్థితి అది ఉందా? ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు పోతాడు? జనసేనకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? అందువల్ల ఆల్రెడీ జనసేన యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి వచ్చేసింది. అయినా జనసేన ఎప్పుడు యాచించే స్థితి లేదు. ఎందుకు లేదు అంటే జనసేన టీడీపీతో 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు అసలు జనసేన పోటీయే చేయలే. 2024లో పోటీ చేసేటప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇండిస్పెన్సబుల్ అనుకుంటుంది. ఇండిస్పెన్సబుల్ అంటే చాలా చాలా కీలకం. నిజం కూడా అదే. ఇవాళ జనసేన మద్దతు లేకపోతే తెలుగుదేశం మళ్ళీ రావడం అనేది అంత సులభం కాదు. అది క్లియర్గా రాజకీయాలు తెలిసిన ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల తెలుగుదేశం గెలుపుకు జనసేన మద్దతు చాలా చాలా కీలకం అవడం, ఇండిస్పెన్సబుల్ కావడమే శాసించడం. ఇక అంతకన్నా సాధించాలంటే ముఖ్యమంత్రి పదవి కావాలంటే అది ఉందా పరిస్థితి? ఇప్పుడు జనసేనకు ఒక్క సీటు కూడా లాస్ట్ ఎలక్షన్లో రాలే. మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్న వాళ్ళంతా అప్పుడు ఏం చేశారు? సో పవన్ కళ్యాణ్ ఒక్క సీట్లో ఆయన సీట్లోనే ఆయనను గెలిపించుకోలేకపోయారు కదా. సో గాజువాకలో కానీ భీమవరంలో కానీ. అందువల్ల పవన్ కళ్యాణ్ను మళ్ళీ భ్రమల్లో పెట్టాలి అని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అంటే హర్రామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని హానెస్ట్గా కోరుకొని, కాపులకు రాజ్యాధికారం కావాలని హానెస్ట్గా కోరుకొని చేస్తుండవచ్చు. నేను హర్రామ్ జోగయ్య గురించి ప్రస్తావించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్లో భ్రమలుంటే బాగుండేవి, పవన్ కళ్యాణ్కు భ్రమలుండి తెలుగుదేశంతో పొత్తులో లేక విడిగా పోటీ చేస్తే బాగుండేది అనుకునేవారు రెండు. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్, రెండు భారతీయ జనతా పార్టీ. ఎందుకు? పవన్ కళ్యాణ్కి భ్రమల్లో ఉంటే ఈ రెండు పార్టీలకు లాభం.
పవన్ కళ్యాణ్ రేపు నేను విడిగా పోటీ చేస్తేనే ముఖ్యమంత్రి అవుతానని భ్రమల్లో ఉంటే ప్రతిపక్ష ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీ వ్యతిరేక ఓటు చీలి జగన్ మరోసారి అధికారం రావడానికి సులభం అవుతుంది. పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉంటే బీజేపీతోనే ఉండి మూడో కూటమిగా ముచ్చటగా పోటీ చేసి తెలుగుదేశం ఓటమికి కారణమై రేపు తెలుగుదేశం బలహీనపడితే ఆ పొలిటికల్ స్పేస్ ఆక్రమించాలని చూస్తున్న బీజేపీకి లాభం అవుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉంటే బాగుండు. పవన్ కళ్యాణ్ నువ్వే ఎందుకు సీఎం కాకూడదు, జన సైనికులారా మీ నాయకుడే ఎందుకు సీఎం కాకూడదు అని ఈ మాటలన్నీ మాట్లాడుతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా పొలిటికల్ మెచ్యూరిటీ చూపెడుతున్నాడు. ఎక్కడ ఈ భ్రమలకు కానీ ఈ ప్రొవకేషన్కి కానీ ఆయన ఎక్కడా లొంగడం లేదు. సో అది అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్. సో ఆయన హానెస్ట్ అప్రైజల్ ఉంది, తన బలం ఎంత, తన స్థితి ఎంత అని. సో బలాన్ని మించిన కోరికలేమీ ఆయన కోరుకోవడం లేదు. అది రాజకీయ పరిపక్వతకు నిదర్శనం. ఎందుకు కోరుకోవాలి? నా బలం ఎంత ఇప్పుడు ఎట్ దిస్ స్టేజ్ జనసేన బలం ఎంత అంటే మనందరికీ తెలిసింది కొన్ని సీట్లతో అసెంబ్లీలో ప్రవేశించడం. పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే బలంగా అసెంబ్లీలో ప్రవేశించడం. ఇది ఈరోజు ఉన్నటువంటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని వదిలేసి సీఎం కావాలని లక్ష్యం పెట్టుకుంటే ఏం జరుగుతుంది? మొదటికే మోసమవుతుంది. సో మనిషి తన కెపాసిటీకి అనుగుణంగా టార్గెట్ పెట్టుకోవాలి తప్ప కెపాసిటీకి సంబంధం లేని టార్గెట్ ఉండకూడదు. ఆస్పిరేషనల్ టార్గెట్ ఉండొచ్చు, అన్రియలిస్టిక్ టార్గెట్ ఉండకూడదు. అదొక పార్టీకి కానీ వ్యక్తికి కానీ అలాగే ఒక కంపెనీకి కానీ ఎప్పుడు కూడా ఆస్పిరేషనల్ టార్గెట్ ఉంటుంది. అంటే నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని, దాని అంబిషియస్ టార్గెట్. కానీ అన్రియలిస్టిక్ టార్గెట్ ఉండకూడదు. సో అన్రియలిస్టిక్ టార్గెట్ ఉంటే అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో అందుకంటే ఇది ఆచరణ సాధ్యమే కాదు. ఇప్పుడు నాగేశ్వర్ ప్రధానమంత్రి కావాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఆస్పిరేషనల్ టార్గెట్, ఇట్ ఈస్ అన్రియలిస్టిక్ టార్గెట్. కానీ ఇక్కడ సో అందువల్ల పవన్ కళ్యాణ్ క్లియర్గా ఆస్పిరేషనల్ టార్గెట్లో లేడు, రియలిస్టిక్ టార్గెట్లో ఉన్నాడు. సార్, ఒక మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ఈ 4.5 ఏళ్ల పాటు ఉపయోగించుకోలేదా అంటే ఏం చెప్తారు సార్? ఉందని ఎవరు చెప్పారు? తెలుగుదేశం పార్టీ మీకున్న ప్రాతిపదికని మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పవన్ కళ్యాణ్కు అవకాశాలు ఉన్నా అని మీ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ పార్టీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే పార్టీ లేదా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా? ఉంది సార్. కానీ 16 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ సుభిక్షంగా ఉంటుంది. నెల రోజులు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అస్తవ్యస్తమవుతుందా? మనకు ఒక పొలిటికల్ అనాలిసిస్ ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు నన్ను అడుగుతున్నారు, అడగండి. మీకు అడగడం మీ హక్కు కనుక. చెప్పేవాడు ఎప్పుడు లోకోగా ఉంటారంటారు అడిగేవారికి. సో అందువల్ల మీరు లోకోగా ఉన్నారని నేను అంటలేను. కానీ యూ హ్యావ్ అ రైట్ టు క్వశ్చన్. ఎందుకంటే మీరు డెవిల్స్ అడ్వకేట్ రోల్ ప్లే చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నన్ను అడగాలి. అట్లా నేను ఒప్పుకుంటాను, దానికేం కాదని. కానీ ఆ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమీ కానప్పుడు నెల రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే టీడీపీ అస్తవ్యస్తమవుతుందా? టీడీపీ మీకు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. టీడీపీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలుగుదేశం అగ్ని పరీక్షను ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెలువలో తెలుగుదేశం అగ్ని పరీక్షను ఎదుర్కొంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ నిలబడ్డది కదా, నిలబడి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా. సో మీకు ఈవెన్ డెవిల్ డిజర్వ్స్ ఇట్ డ్యూ అంటారు. అంటే నేను డెవిల్ అని అనడం లేదు, కానీ డెవిల్ అని అనుకునేవారు కూడా అంగీకరించాలని చెప్తున్నాను. అనుకునే వాళ్ళు కూడా అంగీకరించాల్సింది ఏంటంటే తెలుగుదేశం ఇస్ ఎ పార్టీ విత్ అ గ్రాస్ రూట్ సపోర్ట్ బేస్. అంటే గ్రామాన తెలుగుదేశం పార్టీ బలం ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే తెలుగుదేశం కక్కావిక్లం అవుతుందని ఎవరైనా భ్రమపడితే అది పొరపాటు. జనసేన ఉన్న తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతు లేని తెలుగుదేశం పార్టీకి డిఫరెన్స్ ఉంటుంది? డెఫినెట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉంది కనుకనే కదా జనసేన మద్దతు చంద్రబాబు నాయుడు కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటలేడు? పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిండు చంద్రబాబు నాయుడు. సిపిఎం నేతలు ఇళ్ళకి పోయిండా? ఎందుకు పోలేదంటే ఏం ఆన్సర్ చెప్తారు? బీఎస్పీ నాయకుని ఇంటికి పోయిండా? ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ అధ్యక్షులు ఎవరో చూసి. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని తెలిసినప్పుడు రాదు అని నేను రావడం చాలా కష్టమని మాత్రం అడగను. మరి అలాంటప్పుడు ఒక జనసేన పార్టీ మద్దతు ఉంటే కానీ మరొక పార్టీ అధికారంలోకి రానప్పుడు
డిమాండ్ చేయాల్సిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటారు కదా సార్, లేదండి ఎవరన్నారు ఇప్పుడు? మరి డిమాండ్ చేయట్లే కదా. ఎవరు చెప్పారు డిమాండ్ చేయలేని? మీకు సీట్ల సర్దుబాటుగా చర్చలే రానప్పుడు డిమాండ్ చేయలేదని పదవి ఎట్లంటారు? మీరు ఆ మాట ఎప్పుడు అనొచ్చు అంటే జనసేన 2 సీట్లు తీసుకున్నా 3 సీట్లు తీసుకుని పోటీ చేస్తే అనొచ్చు. అంటే నాకున్న సమాచారం చెప్తున్నాను సార్. మీకున్న సమాచారం రియలా కాదా నాకు తెలియదు కనుక అంటే సమాచారమే సార్, అది 27 నాకున్న సమాచారం. 27 సీట్లు అంటే చాలా ఎక్కువ అడుగునా అన్నట్టు. చాలా ఎక్కువ. 27 సీట్లు అంటే జనసేనకున్న బలానికి తగ్గట్టుగా అడగడం, ఏ మాత్రం బలం కన్నా ఎక్కువ అడగడం. బలం కాదు, పరిస్థితులను బట్టి ఇంకెక్కువ అడగడం. అంటే బలముతో సంబంధం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నీ అవసరం ఎదురువానికి ఉందనుకోండి, ఇప్పుడు మనం ఇల్లు కొనాలనుకున్నప్పుడు కాస్తంత రేట్ ఎక్కువ పెట్టాను కొంటాం, అమ్ముకోవాలనుకున్నప్పుడు కాస్తంత తక్కువగానే అమ్ముకుంటాం కదా. తత్కాల్ టికెట్ ఎక్కువ రేటు ఉంటుందా ఉండదా? ఇప్పుడు టీడీపీకి జనసేన తత్కాల్ పరిస్థితి. అవసరం వస్తే కొంత ప్రీమియం చెల్లించైనా నెంబర్ ఆఫ్ సీట్స్ నేను చెప్పేది, మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సీట్స్ ఇప్పుడు మనం ఒక రైల్వే టికెట్ అర్జెంటుగా కావాలి, ఏం చేస్తాం మనం? ప్రీమియం చెల్లించి తత్కాల్లో బుక్ చేసుకుంటాం, అవునా కదా? అదే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రీమియం చెల్లించి అంటే ఎక్కువ సీట్లు ఇచ్చైనా జనసేనతో పొత్తు నిలబెట్టుకోవాలి. అది జనసేనకు క్రెడిటే కదా. సో జనసేన డిమాండ్ చేయడం లేదని మీరు అంటే, డిమాండ్ అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇస్తావా ఇయ్యవా, తెలుగుదేశం ఇవ్వకపోతే నీతో బ్రేకప్ చేసుకుంటా, ఇది వైసీపీ కోరుకోవచ్చు ఈ మాటలు, కానీ జనసేన ఎందుకంటుందండి? జనసేన పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటోంది. సో అందువల్ల వాళ్ళు లోపల ఏమడుగుతున్నారో నాకైతే తెలియదు, మీకున్న సమాచారం మీకు ఉండొచ్చు. బట్ ఏదైనా జనసేన రిలేటివ్లీ చాలా అసర్టివ్గా ఉంది అనేది క్లియర్. అయితే మీకు ఒక్క పంచాయతీ ఎక్కడొస్తుంది అంటే, ముఖ్యమంత్రి ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఇప్పుడు అసందర్భం, ముఖ్యమంత్రి ఎవరు తేలాలంటే ముందు గెలవాలి కదా అంటున్నాడు. అందువల్ల ఆయన సీఎం క్వశ్చన్ ఓపెన్ పెట్టాడు. తెలుగుదేశం నాయకుడు లోకేష్ దాన్ని క్లోజ్ చేసి చంద్రబాబు నాయుడు అని చెప్పేశాడు. డిఫరెన్స్ అంతే. పవన్ కళ్యాణ్ ఎందుకు అది చెప్పడం లోకేష్కి అవసరం, చెప్పకపోవడం పవన్ కళ్యాణ్కి అవసరం. చెప్పడం లోకేష్కి ఎందుకు అవసరం అంటే ఒక రాంగ్ మెసేజ్ పోతుంది తెలుగుదేశం శ్రేణులకు కానీ పార్టీ వర్గాలకు కానీ. తెలుగుదేశం ఇప్పుడు లోకేష్ కనుక అనుంటే, ఒకవేళ ముఖ్యమంత్రి ఎవరు అనేది తర్వాత తేల్చుకుంటాం అనుంటే, ఇవాళ వైసీపీ వాళ్ళు ఊరుకునేది చెడుగుడు ఆడేవాళ్ళు కదా. అయిపోయింది ఇక చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది, కథ లోకేషే చెప్పిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే అవును అని అనలేకపోతున్నాడు. సో తండ్రి పైన లోకేషే కుట్ర పండుతున్నాడా, చంద్రబాబు నాయుడు ముసలివాడయ్యాడా అని క్వశ్చన్ మార్కులు పెట్టి వైసీపీ అనుకున్న మీడియాలో వచ్చేది కదా. సో అందువల్ల లోకేష్కు ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాలి? ఆయన అందుకే స్పష్టంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అన్నాడని చెప్పి కలుపుకున్నాడు. అందువల్ల అలా అనడం తెలుగుదేశానికి అవసరము. పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నాడు అనుకోండి, అప్పుడు ఇమీడియట్గా వైసీపీ కాపులను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెడతావా అని మొదలు పెడతారు తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఆయన ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకోదలుచుకున్నాడు. ఓపెన్ ఎండెడ్ గా పెట్టుకున్నాడని కాదు, పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో మాట్లాడిన దాన్ని బట్టి కూడా ఈజ్ నాట్ ఇన్ ఎనీ ఇల్యూషన్. రేపు పొద్దున సీఎం అవుతానన్న ఇల్యూషన్ ఏమీ లేదు. అజ్యూమింగ్ దట్, మీకు అజంప్షన్ చెప్తున్నాను. ఉదాహరణకు 170 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక 90 సీట్స్ కూటమికి వచ్చాయి. అందులో 70 టీడీపీకి వచ్చాయి, 20 జనసేనకు వచ్చాయి. అప్పుడు జనసేన మాకు కూడా 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తారా అని అడిగే అవకాశం ఉంది. అది అడగమని ఎవరైనా డిమాండ్ చేస్తే దెర్ ఇస్ ఎ లాజిక్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎథికల్. ఎథికల్ ఏంటి? ఎవరికి మెజారిటీ సీట్లు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. కానీ పాలిటిక్స్లో అలా ఎథికల్గానే ఉండాలని లేదు. పాలిటిక్స్లో ఎప్పుడైనా డిమాండ్ అండ్ సప్లై, ఎవరికి అవసరం ఉంటే ఎవరికి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కర్ణాటకలో కుమారస్వామి తనకు బలం లేకపోయినా ముఖ్యమంత్రి అడిగితే మనం హర్షించామా? కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ అడగాలంటారు. మీరు విచిత్రం ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి రాజకీయ స్వభావాన్ని అందరము విమర్శించాం, ఎద్దేవా చేశాం. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ సీట్లు తక్కువ ఆయనే ముఖ్యమంత్రి కావాలని అడగాలి. ఎందుకు అడగాలంటే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలి. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలని కోరుకునేవారు పవన్ కళ్యాణ్ పైన ఈ రకమైన డిమాండ్ చేస్తున్నారు, ఈ రకమైన ఒత్తిడి తెస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దాన్ని పట్టించుకోవడం లేదు. నాకున్న బలం ఇంత, ఇప్పుడున్న 2024 రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదు. 2024 రాజకీయ లక్ష్యం బలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశించడం. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి ఆయనకు. విడిగా పోటీ ఏమైంది?
తన సీట్లలో కూడా ఓడిపోయాడు. అనుభవం అది క్లియర్గా 2019 ఎన్నికలు ఉంది. ఒక ప్రయత్నం చేశాడు కూడా, 2019లో విడిగానే పోటీ చేశాడు కదా, కానీ రాలే కదా సీట్లు. అంటే ప్రజలు పవన్ కళ్యాణ్ సీఎం చేస్తానికి సిద్ధంగా లేనప్పుడు కూడా నేనే సీఎం అనుకున్న పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాన్ని. సో పవన్ కళ్యాణ్కు ప్రజలేమో సిద్ధంగా లేరు. చాలాసార్లు చెప్పాడు ఆయన, నన్ను ముఖ్యమంత్రి కాదయ్యా ఎమ్మెల్యే చేస్తానికే మీరు సిద్ధంగా లేనప్పుడు ఇక ముఖ్యమంత్రి సంగతి ఏంటని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా ఈ మాటలు. కూటమి సీఎం అభ్యర్థి విషయంలో నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అది పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి అవసరం అయి ఉండవచ్చు. కానీ లోకేష్ వ్యాఖ్యలు జనసేన పార్టీని ఇరుకుని పెట్టలేదా సార్? జగన్ నెత్తిన ఎవరైనా జనసేనలో ఎవరైనా ఒకరైనా అన్నారా? బయటకు వచ్చి ఓపెన్ గా మాట్లాడే స్వేచ్ఛ పార్టీలో కొంతమందికి లేదు. లోపల కూడా వెళ్ళి జనసైనికులకు కూడా అంచనా ఉంది. మళ్ళీ అమాయకులకు కాదు కదండి రాజకీయాలు ఉన్నవాళ్ళు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండొచ్చు జన సైనికులు, తప్పనిసరిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ముఖ్యమంత్రి కావాలని కోరిక కూడా కొంతమందికి ఉంటుంది. నేను కింద నా యూట్యూబ్ ఛానల్ కామెంట్ చూడండి, సార్ మీరు సీఎం కావాలి సార్, మీరు పిఎం కావాలి సార్ అని కూడా అంటారు. నిన్న కామెంట్ చూశాను సార్ నేను, మీరు రేవంత్ సర్కార్కి ఆర్థిక సలహాదారుగా వెళ్ళండి అని చెప్పి ఒక కామెంట్. అంటే రకరకాల కోరికలు ఉంటాయి. ఆరోగ్య సలహాదారుగా ఉండాలని కూడా కోరుకుండొచ్చు వాళ్ళకి, దానికి నేనేం చేస్తాను కానీ. సో అందువల్ల నా పాయింట్ ఏంటంటే, మన నాగేశ్వర్ పైన అభిమానం ఉన్నవారు ఆ రకమైన కోరికలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను నిన్న మనమే మాట్లాడుకున్నాం కదా, అంటే మీరే ఆర్థిక సలహాదారు అయితే మీరు ఏం సూచనలు చేస్తారని మీరు ప్రశ్న అడిగారు. బహుశా మీరు అడిగిన ప్రశ్న నుంచి వాళ్ళు అలాంటి స్ఫూర్తి పొందొచ్చేమో. కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటి అంటే, ఎవరి కోరికలు ఎవరి అభిమానుల కోరికలు వాళ్ళకు ఉంటాయి. సో నన్ను సీఎం కావాలని కామెంట్లు ఎవరు అన్నారు కనుక నేను వెంటనే 2028లో ప్రొఫెసర్ నాగేశ్వర ముఖ్యమంత్రిని ప్రకటించుకున్నాను అనుకో, ఐ హ్యావ్ ఎ రైట్ టు డూ దాట్. బట్ ఇట్స్ నా అది అన్రియలిస్టిక్కే కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ అభిమానులకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంటుంది. ముఖ్యమంత్రి కర్మండి ప్రధానమంత్రి కావాలని కోరిక ఉంటుంది. అవకాశం అయితే ప్రపంచానికి అధ్యక్షుడు కావాలని కోరిక ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు. ఉండడం తప్పు కాదు కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులకు దేవుడు లాంటి వాడు. నేను అనేక మంది అభిమానులు మాట్లాడడం చూశాను, మా దేవుడు పవన్ కళ్యాణ్ అంటేవాడు. ఇక దేవుడు పొజిషన్ ఇచ్చిన వాడు సీఎం పొజిషన్ తక్కువే కదా సార్. ఇక దేవునిగానే ఆరాధించే పరిస్థితుల్లో అభిమానులు ఉంటే వాళ్ళు సీఎం కావాలని కోరుకోరా? కానీ రియాలిటీ ఏంటి, వాళ్ళు కోరుకుంటారు, అవకాశం రానప్పుడు బాధపడతారు, ఆవేదన పడతారు. కానీ అదే సమయంలో వాస్తవం వాళ్ళకు కూడా తెలుసు కదా. జనసేన కార్యకర్తలు జన సైనికులు రాజకీయ అవగాహన లేని వాళ్ళని మీరు ఎందుకు అనుకోవాలి? ఆ మేర రాజకీయ అవగాహన ఉండదా? కళ్ళ ముందు భీమవరంలో గాజువాకలో 2 చోట్ల పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేని జన సైనికులు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ బొమ్మలో ఉంటారా? అవకాశం వస్తే వ్యూహాలు కరెక్ట్గా ఉన్నప్పుడు రాజకీయ సందర్భాలు వస్తే అవుతాడేమో. పవన్ కళ్యాణ్ సీఎం కాడని మనం ఏం చెప్పగలం? దేవవాడ సీఎం కాలేదా? సో ఎవరు ఏదైతారని ఎవరు చెప్పగలుగుతారని రాజకీయాల్లో. రైట్ సార్. ఇంకొక కీలక పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు సార్. చీకట్లో ఉన్న ఏపీలో వెలుగులు నింపుతాం, ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేస్తాం, ఇది పార్టీ స్థాపన సందర్భంగా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీ. సో కొత్త పార్టీ వాక్యూమ్ ఎంతవరకు ఉంది అనేది ఒకటైతే, ఈ కొత్త పార్టీకి ఉన్న స్కోప్ ఎంత, జై భారత్ నేషనల్ పార్టీకి ఉన్న స్కోప్ ఎంత ఆంధ్రప్రదేశ్లో? ఆయన సిమాంట అంటాడు, అంటే ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన వ్యక్తిని ఏమనాలి మనం? విష్ యూ ఆల్ ది బెస్ట్ అనాలి. అలా జేడీ లక్ష్మీనారాయణ నాకు వ్యక్తిగతంగా కూడా నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరు. నాకేమీ ఆయన పట్ల వ్యతిరేకత లేదు. జేడీ లక్ష్మీనారాయణ నాకు మంచి మిత్రులు, అందువల్ల ఫస్ట్గా ఆయనకు అభినందనలు. సో ఆయన రాజకీయ ఆకాంక్షలు నెరవేరే దిశగా ఆయన సర్వశక్తి సామర్థ్యాలతో పనిచేస్తాలని ఆయనకు విషెస్ చెప్తున్నాను, మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడేటప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉండి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉందా? ఎంతమంది లీడర్లు ఉన్నారండి కాంగ్రెస్ పార్టీలో? ముఖ్యమంత్రి కాగలిగే లీడర్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాస్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎంతమంది లేరండి? లీడర్షిప్ వ్యాక్యూమ్ లేకపోయినా మరి రేవంత్ రెడ్డి ఎలా ఎమర్జ్ అయ్యాడు? అంటే పాలిటిక్స్లో ఉండే ఆప్షన్స్ చెప్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ రేపు ఎమర్జ్ అవుతాడనో కాడనో నేనేం విశ్లేషణ చేయడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు
ఢిల్లీలో బలంగా కొట్టుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ల మధ్య థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అవుతుంది అనేది ఎవరైనా ఊహించారా? ఎవరైనా అనుకున్నారా? మరి ఎలా వచ్చాయి? మీకు మూడో ఉదాహరణ చెప్తాను. బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెసిడెంట్ అయ్యేదాకా ఒక తెలంగాణలో ఒక సీట్లో గట్టి పోటీ ఇస్తుంది బీఎస్పీ అని ఎవరైనా ఊహించారా? బీఎస్పీ టికెట్ పేరు మీద అన్అఫీషియల్గా ఇండిపెండెంట్లు, అఫీషియల్గా బీఎస్పీ పేరు మీద పోటీ చేసిన ఇతర పార్టీల రెబల్స్ పక్కకు పెడదాం, వాళ్ళు సొంత బలం మీద వచ్చిన ఓట్లు. ట్రూలీ బీఎస్పీ బలంగా ఇన్ని ఓట్లు వచ్చి ఇంత గట్టి పోటీ ఇస్తారని ఎవరైనా ఊహించారా? మరి బీఎస్పీ నాయకుడు రాష్ట్ర ప్రముఖ ఓడిపోవచ్చు, కానీ కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది కదా. కొల్లాపూర్లో జూపల్లి హర్షవర్ధన్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్న సమయంలో ఒక సాధారణ అమ్మాయి శిరీష్, ఒక నిరుద్యోగ మహిళ పోటీ చేసి 5,700 ఓట్లు తెచ్చుకుంటుంది బరలెక్క అని ఎవరు ఊహించారా? సో చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా లాంటి బలమైన కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పార్లమెంటుగా సభ్యుడు, శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి 2004లో కాంగ్రెస్, సిపిఐ, టీడీపీ కూడా పోటీలు ఉండగా ఖమ్మం స్థానం నుంచి 10,000 మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించిన తమ్మినేని వీరభద్రం కన్నా బరలెక్కకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా ఊహించారు? ఇట్లా ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, బరలెక్క కన్నా తక్కువ ఓట్లు అని. నేను ఇక్కడ తమ్మినేని వీరభద్రాన్ని కించపరచడానికి అనడం లేదు, ఒక ఉదాహరణగా చెప్తున్నా. ఏంటి ఈ మొత్తం అందులో ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుభవం, ఓ బరలెక్క అనుభవం, ఓ కేజ్రీవాల్ అనుభవం, ఓ రేవంత్ రెడ్డి అనుభవం, ఇన్ని డైవర్జెంట్ అంశాలు చెప్పాను కదా. దీనికి అన్నిటికీ ఆ కంక్లూజింగ్ పాయింట్ ఏంటి అంటే, దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ ఇన్ పాలిటిక్స్, బిజినెస్, ఎనీథింగ్, లైఫ్లో కూడా. మీకు అనేక బట్టల దుకాణాలు ఉన్నా కూడా కొత్తగా ఒక బ్రాండ్ వస్తే అది సక్సెస్ కావచ్చు. అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నా కొత్తగా ప్రొడక్ట్ వస్తే సక్సెస్ కావచ్చు. సమస్య ఏంటంటే హౌ ఇన్నోవేటివ్ విల్ ఇట్ బీ, అంటే అది ఏ రకంగా ప్రజలకు ఒక ఆల్టర్నేట్ ఐడియాను. ఎందుకు బర్రెలెక్కకు 5,700 ఓట్లు వచ్చాయి సాంప్రదాయ పార్టీల అభ్యర్థుల కన్నా కూడా అంటే షీ రిప్రజెంటెడ్ ఏ రిఫ్రెషింగ్ ఐడియా. ఒక సామాన్యుడు కూడా పోటీ చేయవచ్చు, ఒక ప్రజల కీలకమైన నిరుద్యోగ సమస్యను ఆధారంగా తీసుకుని పోటీ చేయొచ్చు. దట్ ఐడియానే అనేక మందిని తీసుకెళ్లి బర్రెలకు ప్రచారం చేయించింది. ఆ ఐడియానే బర్రెలకు ఓటు తెచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఐడియా, బహుజనులకు రాజ్యాధికారం, ఆ ఐడియా ఆయనకు ఓట్లు తెచ్చాయి. ఎప్పుడు కూడా ఒక బలమైన ఐడియా నీవు సమాజం పైన ఇవ్వగలిగితే రాజకీయంగా ఎప్పుడూ అవకాశం ఉంటుంది. నేను 2007 ఎలక్షన్స్ అప్పుడు 2006 అక్టోబర్లో డిసైడ్ చేసుకుని ఎమ్మెల్సీగా పోటీ చేయాలని. అందరూ చాలామంది అన్నారు, ఏంటిది నువ్వు టీవీలో మాట్లాడితే ఎమ్మెల్సీ అయిపోతావా? 1/3 ఆఫ్ తెలంగాణ కవర్ అయ్యి 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేసే ప్రాంతము, అన్ని ప్రధాన పార్టీలు టీడీపీ, బీజేపీ, సిటీఆర్ఎస్ ఇలా ప్రధాన పార్టీలు అన్నీ పోటీ చేయగా నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకుంటున్నావు అంటే, నేను గెలవడానికి పోటీ చేయడం లేదా, అనుభవం కొరకు పోటీ చేస్తున్నాను మొదలుపెట్టాను. అన్ని పార్టీలు ఓడించి గెలిచానా లేదా? ఎలా గెలిచాను? నాగేశ్వర్ ఏమైనా మహేష్ బాబు లాంటి అందగాడ, మైక్ టైసన్ లాంటి బలవంతుడా? ఎందుకు గెలిచాడు? నాగేశ్వర్ రిప్రజెంటెడ్ అన్ ఐడియా, ఒక క్లీన్ పాలిటిక్స్, ఒక బలంగా ప్రజల హక్కుల్ని, ప్రజల డిమాండ్లను వాయిస్ చేయడం. ఇది అనేక పార్టీల నాయకులు నాకు ఓటేశారు, వేరే పార్టీలకు కాదు. సో అందువల్ల ఆ రకమైనటువంటి ఐడియా నీవు జనంలోకి తీసుకెళ్ళగలగాలి. జేడి లక్ష్మీనారాయణ ఆ రకమైన ఐడియాను, అంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో, ఆ పోలరైజ్డ్ పాలిటిక్స్లో ఒక రిఫ్రెషింగ్ ఐడియాతో, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో, ప్రజల్ని కట్టిపడేసే ఒక కంపెలింగ్ నరేటివ్తో గనక వెళ్ళగలిగితే ఆధునిక రాజకీయాల్లో సాధ్యం. ఒకప్పుడు రాజకీయాలు కావు ఇవి. ఒకప్పుడు రాజకీయాలు కావాలంటే జనంలోకి చేరాలంటేనే నీకు కష్టం. ఇలా టెక్నాలజీ, ఈ అద్భుతమైన టెక్నాలజీ ఏంటి, నీవు ఈ మొబైల్ ఫోన్తో పైసా ఖర్చు లేకుండా 1 కోటి మంది చేరుకోవచ్చు. ఏం లేదు, నువ్వు ఒక పవర్ఫుల్ ఐడియాను ఈ మొబైల్ ఫోన్ ద్వారా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడన్నా పడేస్తే నీకు 5 పైసలు ఖర్చు లేకుండా ఇది 1 కోటి మంది చేరుకుంటుంది. ఇది పాసిబుల్ 10 years ago, 20 years ago? ఇంపాసిబుల్ కదా.
సో అందువల్ల ఇవాళ ఆ రకమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఆధునిక రాజకీయాలకు ఒక అవకాశం వచ్చింది. Yes, sir. ఒకప్పట్లాగా వేల మంది కార్యకర్తలుండి వందల కోట్ల డబ్బులుంటేనే రాజకీయం చేయడం కాదు. ఇప్పటికీ డబ్బుల ప్రభావం ఉన్న ఒక అద్భుతమైన ఆలోచన కనుక ప్రజల్ని కట్టుబడితే తత్వవేత్త అంటాడు, Yes, sir. ఒక ఇఫ్ అన్ ఐడియా గ్రిప్స్ ద మైండ్ ఇట్ బికమ్స్ ద మెటీరియల్ ఫోర్స్ అని. ఒక ఆలోచన ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది అని. అందుకే నీకు ఇన్ని ఉదాహరణలు నేను చెప్పింది. Right. అందువల్ల ఆ కంపెలింగ్ నరేటివ్ జేడీ లక్ష్మణాన్ని చెప్పగలగాలి, అది జనాల్లోకి ఎఫెక్టివ్గా తీసుకెళ్ళగలగాలి, జనాన్ని కన్విన్స్ చేయగలగాలి. అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాక్యూమ్, Right. ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ నావెల్టీ ఆఫ్ ఐడియాస్. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలం, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యం అని చెబుతూనే పార్టీ స్థాపించిన రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు సార్. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతూ ఉన్నాం, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, అధికారంలోకి రాబోతూ ఉన్నాం అని చెప్పి వెరీ కాన్ఫిడెంట్గా చెప్పారు నిన్న. ఎన్నికల్లోకి వెళ్ళే ముందు ఎవరైనా అదే చెప్పాలి. Sir. మ్యాచ్ ఆడే వాళ్ళు ఆడతామనే చెప్పాలి. అందువల్ల అయితే 175 సీట్లకు పోటీ చేయడం కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకు అంటే ఒక పార్టీగా నిలబడాలి అంటే, ప్రజల ఆలోచనలను పట్టుకోవాలి అంటే, నీకు రాష్ట్రమంతా పోటీ చేయకుండా ప్రజలు నీకు ఎందుకు ఓటేయాలి? నువ్వు అధికారంలోకి రావు. ఇప్పుడు ప్రజలు ఒకప్పట్లాగా ఒక కాన్స్టిట్యున్సీ యాంగిల్లోనే చూసి ఓటేయడం లేదు, ఒక రాష్ట్ర ప్రభుత్వము అనే యాంగిల్లో చూసి ఓటేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వామపక్షాలకు బలం లేక కాదు, వామపక్షాలకు ఓట్లు సీట్లు రాకపోవడానికి కారణం ఇదే. ఏంటా కారణము? వీళ్ళు రాష్ట్రాల్లో అధికారంలోకి రారు కదా అని. మీరు వామపక్షాలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. అసలు అనూహ్యమైన రీతిలో గతంలో ఓటేసిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నీ పైన కాన్ఫిడెన్స్ కావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ అదే, ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ప్రతిపక్షాలు పోరాడుతూ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు. ఎన్టీ రామారావు అన్ని సీట్లకు పోటీ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాడు. అదొక ఉదాహరణ. సో మీకు త్రిపురలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు బలమైన ప్రత్యర్థిగా ఉండే, కానీ వామపక్షాలను ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీగా మారిపోయింది. అక్కడ త్రిపురలో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మేమే ప్రధాన ప్రత్యర్థి అన్న కాన్ఫిడెన్స్ బీజేపీ ఇవ్వగలిగింది. చరిత్ర కలిగిన వామపక్షాలకు 5% ఓటింగ్ నెట్టేసి ఇవాళ 70 సీట్లతో 43% ఓటింగ్తో బెంగాల్లో బీజేపీ నిలబడగలిగింది. అందువల్ల నిజంగా రాజకీయాల్లో చేరాలనుకుంటే 5 సీట్లు 10 సీట్లకు పోటీ చేస్తే యూ విల్ బి ఇర్రెలెవెంట్ కదా. అందువల్ల ఆయన 175 సీట్లకు పోటీ చేయాలని కోరుకోవడంలో రాజకీయ వ్యూహం అది సాధిస్తాడా లేడా అనేది చరిత్ర చెప్పాలి. కానీ 175 సీట్లకు పోటీ చేస్తాననేది కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. సో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటేనే ఆ కాన్ఫిడెన్స్. అదర్వైజ్ ఆయన వ్యక్తిగా ఒక స్థానంలో పోటీ చేయడం వేరు. అది కూడా ప్రయోగం జరిగింది గతంలో. ఆయన జనసేన అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేసి ఓడిపోయారు కూడా. సో అందువల్ల ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ చూపెడతాడా లేదా అది దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు స్పెక్యులేట్. ఎందుకంటే నిన్ననే ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన పార్టీ పుట్టి కూడా ఇంకా పార్టీ ప్రకటించి 1 డే కాకముందు లెట్స్ నాట్ స్పెక్యులేట్ ఆన్ దాట్. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో అన్ని సీట్లకు పోటీ చేయకుండా అసలు నువ్వు పొలిటికల్ డిస్కోర్స్లో ఉండవు కదా. రైట్ సార్. ఇక ఆప్ కేజ్రీవాల్ గురించి ఇంతకుముందు మీరు ప్రస్తావించారు. అనూహ్యంగా ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అంటే నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యంలో ఏదైనా మార్పు ఉందా సార్? నిజంగా అటువంటి రాజకీయ చైతన్యమే ఇక్కడే ఉంటే జేడీ గారి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అంటే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి నార్త్ అండ్ సౌత్ అని తేడా. ఆ మాటకొస్తే సౌత్ ఈజ్ మచ్ మోర్ ప్రోగ్రెసివ్ స్టేట్, మోర్ ఎడ్యుకేటెడ్. అనేక సంఘ సంస్కరణోద్యమాల నుంచి మొదలుకొని ప్రజా ఉద్యమాలకు జరిగినటువంటి పోరాటాల గడ్డ ఆ సౌత్. నార్త్తో పోలిస్తే ఆడ ఇంకా పాతబడ్డ భావాలు ఎక్కువ బలం. ఇక్కడ చాలా ఆధునిక భావాలు బలంగా ఉండి ప్రజల ఆర్థిక స్థాయి బెటర్గా ఉన్నటువంటి ప్రాంతం సౌత్. అందువల్ల నార్త్ సౌత్ డివైడ్ కాదు అది. సో ఆ రకమైన ప్రజలకు కంపెలింగ్ నెరేటివ్ ఇవ్వగలగాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి, ప్రజల పక్షాన పోరాడగలగాలి. ప్రీస్ట్లీ పాలిటిక్స్ చేస్తే లాభం లేదు, రాజకీయ పౌరోహిత్యం వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకు కావాల్సింది రాజకీయ నాయకత్వం కావాలి. అంటే మీకు చాలామంది గొప్ప ఐడియాస్ చెప్తారు. గొప్ప ఐడియాస్ చెప్పేటప్పుడు
ప్రీస్ట్లీ పాలిటిక్స్ చేస్తే లాభం ఉండదు. అంటే పౌరోహిత్యం ఇది చాలా గొప్పది అని చెప్పడం, ఆ గొప్పదాని కొరకు నిలబడము, పోరాడము, నాయకత్వం వహించడము, స్పష్టంగా ఉండడం. స్పష్టత లేకపోతే కూడా రాజకీయాల్లో నిలబడలేరు. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. నేను పెట్టిన రోజే టీవీలో విశ్లేషించాను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరిని విమర్శించలేదు. ఆయన విమర్శించకుండా ప్రజారాజ్యం ఎలా సక్సెస్ అవుతుందండి? సో ఒక మీటింగ్లో చెప్పినట్టు కూడా గుర్తు, ఇద్దరు మంచి నాయకులే అనేది ఒక కితాబ్ ఇచ్చారు. ఇద్దరు మంచి నాయకులు అయితే నీ అవసరం ఏంటిది అంటారు. మీరు చిరంజీవికి 71 లక్షల ఓట్లు వచ్చి 18 సీట్లు వచ్చి చిరంజీవి పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే ఈ వాజ్ నాట్ షోయింగ్ హౌ ఈజ్ ఈ డిఫరెంట్. సో జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర రెడ్డి మంచోడు, చంద్రబాబు నాయుడు మంచి, చంద్రబాబు నాయుడు చిరంజీవి అవసరం ఏముందండి? సో అందువల్ల నీకు ఒక ఓటర్ పోలరైజ్ కావాలంటే రేవంత్ రెడ్డి ఎలా ఎమర్జ్ అయ్యాడు? కేసీఆర్ వ్యతిరేక ఓటు పోలరైజ్ అయింది ఆయన వెనకాల. అంటే కేసీఆర్ పట్ల బలమైన వ్యతిరేకతకు ఆయన సింబాలిక్గా మారాడు. బండి సంజయ్ కూడా ఒక దశలో ఆయన కూడా సింబాలిక్గా ఉండే. బీజేపీ ఆయన పక్కకు పెట్టడంతో అది ఆయనకు పోటీ లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి. అందువల్ల ఒక ఐడియాకు నువ్వు సింబాలిక్గా ఉండగలగాలి, ఒక ఆల్టర్నేటివ్కు. అది చిరంజీవి. మీకు లోక్సత్తా ఉదాహరణ చెప్తాను. జయప్రకాష్ నారాయణ చాలా పెద్ద మేధావి కాదని ఎవరైనా అనగలరా? అపారమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అనేక అంశాలపైన, చాలా స్పష్టత కూడా ఉన్న వ్యక్తి. ఎందుకు మరి సాధించలేకపోయాడంటే ఇప్పటికీ మీరు జయప్రకాష్ ఇంటర్వ్యూలు చూడండి, ఫలానా వాడు ఈ వల్ల దేశానికి ప్రమాదము అని ఆయన ఎప్పుడు చెప్పాడు. సో పరిస్థితుల గురించి చెప్తాడు. ప్రజలే ప్రభువులు, ఆటగాళ్ళు మారాలి, ఆట నియమాలు మారాలి, ఆటగాళ్ళు కాదు అంటాడు. కానీ ఎవరికి వ్యతిరేకమో అవినీతి జరిగింది అని చెప్తాడు, కానీ ఫలానా వాడు అవినీతి చేసిందని అన్నాడు. మీరు గమనించండి, ఫలానా నాయకుడు అవినీతి పరుడు అని జేపీ అనడు. అందువల్ల జనం అట్రాక్ట్ కాలేకపోయారు. నువ్వు అవినీతి జరిగింది అంటున్నావు, కానీ ఎవడో అవినీతి చేసిందో చెప్పావు. ఏంటి చెప్పినా కూడా అది మర్మగర్భంగా చెప్తావు. చెప్పినా ఏదో ఒకసారి 2 సార్లు చెప్తావు తప్ప దాన్ని కన్సిస్టెంట్గా చెప్పావు అని. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో అవినీతి జరిగింది అని మనం అనలే. రేవంత్ రెడ్డి అవినీతి కేసీఆర్ కుటుంబమే చేసింది అన్నాడు, రైటో రాంగో. దాంతో కేసీఆర్ వ్యతిరేక ఓటంతా రేవంత్ రెడ్డి వెనకాల ర్యాలీ అయింది. సో ఆ స్పష్టత కూడా ఉండాలి. అంటే నువ్వు ఎవరిని టార్గెట్ చేస్తున్నావు, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? నేను అందరి పట్ల మొహమాటంతో మాట్లాడతా అంటే ఓట్లు పడవు, మొహమాటాలకు ఓట్లు పడవు. నిర్దిష్టంగా నికరంగా వాట్ యు స్టాండ్ ఫర్ అనేది చెప్పగలిగినప్పుడు మాత్రమే ఓట్లు పడతాయి. రైట్ సార్. ఇక పార్లమెంటును కాపాడలేని భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షిస్తుందా అంటూ ఇండియా కూటమి పార్టీలు నిరసన తెలిపాయి సార్. నేను జంతర్ మంతర్లో నిర్వహించారు. అలాగే ఇక్కడ ఇందిరా పార్క్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సో పార్లమెంటును కాపాడలేని భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షిస్తోందా అన్న ఈ ప్రశ్నకు భారతీయ జనతా పార్టీ దగ్గర సమాధానం ఉందా అంటే వాళ్ళు పార్లమెంటును కాపాడుతాం, దేశాన్ని కాపాడుతాం అంటారు. సమాధానాలు ఏమున్నాయండి? కానీ అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి అంటే పార్లమెంటు భద్రత ప్రశ్నార్థకమైంది, పార్లమెంటు భద్రత కాంప్రమైజ్ అయింది. దీన్ని పార్లమెంట్లో కూడా చర్చించరా? ఇది కూడా బయట చర్చించుకోవాలా? అంటే పార్లమెంటు భద్రతకే దేశంలో ఎక్కడ భద్రతకు ప్రమాదమైనా పార్లమెంట్లో చర్చిస్తారు. పార్లమెంట్ ఉన్నదే దేశానికి కష్టమైతే చర్చించడానికి. పార్లమెంట్ సభ్యులకే కష్టం వచ్చింది, వాళ్ళ ప్రాణాలకే ముప్పు వచ్చింది. మరి అప్పుడు వాళ్ళకు మాత్రం మీరు చర్చించవద్దు అంటే ఇంకెప్పుడు చర్చిస్తారు? నాకు నిజంగా అర్థం కాదు. పార్లమెంటు భద్రతకు ప్రమాదం ఏర్పడినప్పుడు పార్లమెంట్లో చర్చ వద్దంటే ఇక ఏ అంశం పైన పార్లమెంట్లో చర్చించాలి చెప్పండి నాకు. సో పార్లమెంటుకే సమాధానం చెప్పడానికి ప్రధానమంత్రి సిద్ధపడకపోతే ఏం చెప్పాలి? అంటే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోమో పార్లమెంట్ భద్రతను ప్రస్తావిస్తూ దైనిక్ భాస్కర్ ఏదో దైనిక్ జాగరణ ఒక పత్రికకి ఇచ్చారు, లేదు మంకీ బాత్లో చెప్తారు ప్రైమ్ మినిస్టర్, కానీ లోక్సభలో పార్లమెంట్లో చెప్పరు. అయ్యా లోక్సభలో ఇలా జరిగినప్పుడు దాని గురించి మోడీ దేశ ప్రధాని దేశ ప్రజలకు దేశ రాజకీయ వ్యవస్థకు ఒక విశ్వాసాన్ని ఇస్తూ ఇది అబరేషన్ మాత్రమే, ఈ ప్రభుత్వం ఊరుకోదు అని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి? ఒక ప్రపంచ కప్లో ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి స్పోర్ట్స్ మెన్కి ధైర్యం చెప్పారు. ఒక చంద్రయాన్ విఫలమైతే శాస్త్రవేత్తల భుజం తట్టి మీరు ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం సక్సెస్ అవుతామని చెప్పాడు. అలాంటి ప్రధానమంత్రి పార్లమెంట్ భద్రత కాంప్రమైజ్ అయితే పార్లమెంట్కి వచ్చి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు అని పార్లమెంట్ సభ్యులకు
ధైర్యం చెప్పడా అండి? పార్లమెంట్ సభ్యులకే కాదు, వాళ్ళని ఎన్నుకున్న ఈ దేశానికి ధైర్యం చెప్పడా? మణిపూర్కు వెళ్ళి మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పడా అండి? మణిపూర్ ప్రజలు, పార్లమెంటు సభ్యులు, భారత క్రికెట్ టీం క్రీడాకారులు నోచుకున్నది కూడా నోచుకోరా? నాకు చెప్పండి. నేను ఇస్రో సైంటిస్టుల గురించి మాట్లాడలేదు. భారత క్రికెట్ టీంలో ఓటమితో నిరాశ చెందిన ప్రజలకు, క్రీడాకారులు నోచుకున్నది కూడా పార్లమెంటు సభ్యులకు లేదా అదృష్టం? మణిపూర్ ప్రజలకు అదృష్టం ఉండద్దా అండి? ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ నాట్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ మణిపూర్ పీపుల్. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ద పార్లమెంట్, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఈజ్ నాట్ బీసీసీఐ చైర్మన్. భారత్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ చైర్మన్ కాదు నరేంద్ర మోడీ, అయినా పోయి క్రీడాకారులకు కాన్ఫిడెంట్ చెప్పాడు. ఇస్రో చైర్మన్ కాదు నరేంద్ర మోడీ, అయినా కూడా శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పాడు, బికాజ్ ఈ ద ప్రైమ్ మినిస్టర్ కనుక. కానీ మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పడానికి మాత్రం మణిపూర్ వెళ్ళాడు ప్రైమ్ మినిస్టర్. పొరపాటున కూడా మణిపూర్ గురించి పార్లమెంట్లో మాట్లాడమంటే 50 రోజుల పాటు కూడా అడిగినా మాట్లాడరు. ఆఖరికి పార్లమెంటు సభ్యులు, అయ్యా మీరు మా నాయకుడు, సభానాయకులు, మీరు మీ నాయకత్వంలో ఉన్న లోక్సభలో ఎవడో దూరి గ్యాస్ వదిలాడు, అది పాయిజనస్ గ్యాస్ అయి ఉంటే ఏమయ్యేది? అయ్యా ప్రపంచవ్యాప్తంగా భారత పార్లమెంట్ ఇంత వల్నరబుల్ అని మెసేజ్ పోయింది. మీరు ఒక్క మాట వచ్చి ఏ కాన్ఫిడెన్స్ ఇవ్వండి అంటే, వాట్ ప్రివెంట్స్ నరేంద్ర మోడీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, టు అష్యూర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్? ఏం తప్పేంటంటే నాకు నిజంగా అర్థం కాదు. పార్లమెంట్ అంత అంటరాందా? ఏం పార్లమెంట్ పట్ల అంత వ్యతిరేకత ఎందుకు ఉండాలి? అంత తృణీకరణ భావన, అంత చులకన భావన ఎందుకు ఉండాలండి? నాకు అర్థం కాదు. ప్రతిపక్షాలు ఏమడుగుతున్నారు? అయ్యా పార్లమెంటు భద్రతకు లోపం జరిగింది, కాంప్రమైజ్ అయింది, వచ్చి ఎక్స్ప్లెయిన్ కూడా అంటలేరు, గివ్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. లేదా మేము మాట్లాడమంటే ఇక అది దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేశ్వర్ గారు.